ఇవన్నీ చేస్తున్నాం. ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ అంటే ఫ్రమ్ తెలుగు పర్సనల్. దట్స్ ఓకే. తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు అంటే మీకు ఎక్కడ ఒక పుల్లు ఒక పుష్ దొరకలేదా? అలా కదండి, ఇవన్నీ ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్తే వాళ్ళు తీసుకోకపోతే మీరు ఆ పేర్లు అంటే చెప్తారా? కాదు, లేకపోతే ఒక నేను ట్రాక్ లోకి మన ఇప్పుడు ఒక సౌందర్య గారి లాగా, లేకపోతే ఒక మీనా లాగా, ఒక రోజా లాగా, ఒక 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 సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు చేయలేకపోయారు. ఆ, అంటే అది ఆ టైం ఫ్రేమ్ లో అంత నాలెడ్జ్ అంత ఇవి వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే, పైగా అందరూ తెలిసిన వాళ్ళే అక్కడ. ఎవరు పిలిచినా కూడా ఆ టైం ఫ్రేమ్ లో ప్రతి ఆఖరికి ఒక సినిమా ఒప్పుకున్నా అంటే వాళ్ళ వరుస సినిమాల్లో ఉండేవాళ్ళం అక్కడ. మళ్ళీ ఇంకొకటి ఒక్కొక్క బ్యానర్ కి మూడు సినిమాలు చేస్తూ, ఒక్కొక్క డైరెక్టర్ కి రెండు సినిమాలు చేస్తూ అలా వెళ్ళాం. కృష్ణారెడ్డి గారు తీసుకుంటేనే మావచీగురు అవ్వగానే గన్ షాట్. అట్లానే శ్రీదేవి ప్రొడక్షన్స్ వాళ్ళది 3 సినిమాలు. అట్లానే విజయలక్ష్మి బ్యానర్ కి మళ్ళీ 3 సినిమాలు. అట్లా అంటే అందరు తెలిసిన వాళ్లే కదండి. ఇది ఆ క్యారెక్టర్ అప్పుడు అంత నాన్నగారు ఒప్పుకునేవారు కాబట్టి నాకంత నాలెడ్జ్ లేదు. అప్పుడు నేను ఇంకా చదువుకుంటూ ఉన్నాను. అందుకనే తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నో, ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై స్టడీస్. అండ్ నేను అట్లా యుఎస్ వెళ్ళిపోవడం, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, అక్కడ చదువు ఫినిష్ చేసుకోండి. కేవలం చదువు కోసం వెళ్ళిపోయారండి యుఎస్ ఆస్ట్రేలియా? అట్లానే కాదు, మై సిస్టర్ ఈస్ దేర్ అండ్ అక్కడ డాన్సు మొత్తం అన్ని నేను ఇక్కడ ఏమేమి చేయలేదో అక్కడ అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఐ హ్యావ్ కమ్ బ్యాక్. అక్కడ నేను క్లాసెస్ నడిపేదాన్ని యుఎస్ లో, డబ్లిన్, శాన్ ఫ్రాన్సిస్కోలో. అంటే సినిమాలు రావని కాదు, ఇట్ ఈస్ మై చాయిస్. చచ్చా, రావడం రాకపోవడం దట్ అండ్ ఆల్ లైక్, అది మనం ఏదైనా సరే జీవితంలో మనం ఫోకస్ చేస్తే డెఫినెట్ గా యూనివర్స్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్. అది మా సాధన ద్వారా నిరూపణమైన ఒక విషయం. ఎవరైనా ఏదైనా అంటే ఒక యాక్టింగ్ కాదు, ఏదైనా సరే సాధనతో ఫోకస్తో ముందుకు నడిస్తే విచ్ దే కెన్ అచీవ్. అవును, అదే మేనిఫెస్టేషన్. అంతే. నేను ఏంటంటే ఈ అంటే చెయ్యాలా కూడదా అవన్నీ పక్కన పెడితే, ఆల్ మై లైఫ్ ఈజ్ అరౌండ్ విత్ కిడ్స్. మొత్తం అంత ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద పలు దేశాలు తిరగటం కానీ ఇవన్నీ, విచ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ అ డిఫరెంట్ or a different arena for me to learn and teach my knowledge to them. Okay. నా డాన్స్ కానివ్వండి, అందుకనే నేను ఏదో మిస్ అయిపోయాను జీవితంలో. ప్రతిదీ ఇట్ ఈస్ లైక్ అప్ అండ్ డౌన్ ఫేసెస్ ఉంటాయి. ఇది చేస్తేనే గొప్ప, ఇది చేయకపోతే వేర్ ఇస్ ద పారామీటర్ ఫర్ ఇట్? ఏం లేదు. సక్సెస్ అని కొలమానం పెట్టుకోవడానికి వేర్ ఇస్ ద, వాట్ ఈస్ డూ యూ మీన్ బై సక్సెస్? దానికి ఏం ఒక పర్టికులర్ డెఫినేషన్ అనేది లేదు. అలా లేదు. ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ యార్డ్ స్టిక్ ఏంటంటే ఎవ్రీబడి కౌంటింగ్ అండ్ మెజర్స్ విత్ ద మనీ. ఇట్ ఈస్ నాట్ ద మనీ, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద మనీ. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, మోర్ దెన్ ద లెర్నింగ్, మోర్ దెన్ ద రియల్ లైఫ్, మోర్ దెన్ ద యాక్చువల్ సినారియోస్ కన్నా. అంటే విచ్ ఇస్ అ పిటీ థింగ్, బట్ దట్స్ అ డిఫరెంట్ వరల్డ్ గేమ్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అదేలేండి. అంటే మీరు ఆ తర్వాత అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించలే. మళ్ళీ ఎన్నాళ్ళ పీరియడ్? ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ 10-15 years గ్యాప్. దట్స్ ఎ బిగ్ గ్యాప్. బిగ్ గ్యాప్. యా, ఇట్స్ ఎ బిగ్ గ్యాప్. అదో లైఫ్ గ్యాప్ కూడా కాదు, అది వేరే లైఫ్ లో ఉన్నారు మీరు. యా, అది మీరు ఇక్కడ సినిమా కెరీర్ అన్న దాంట్లో ఒకసారి రంగేసుకుని, అంటే అక్కడ కూడా రంగేసుకోవాలనుకోండి మీరు, డాన్స్కి కూడా అది వేరే. కానీ సినిమా ఇండస్ట్రీలోకి ఆ స్ప్రీలోకి వచ్చి ఇది అలవాటు అయిన తర్వాత ఇది వదిలి వెళ్ళడం అన్నది కొంచెం ఎంతైనా చిన్న అణుమాత్రమైన కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు ఈజీగా వెళ్ళిపోయారండి, లేకపోతే చేయనేమోగోళ మనకు వద్దురా బాబు ఇది అని చెప్పి వెళ్ళిపోయారా? నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రతి పని నేను ఇష్టపడి చేస్తానండి. కష్టపడుతూ ఏ పని చేయను అసలు ఒప్పుకోను ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం పడుతూ తిట్టుకుంటూ మనకు ఎంత లైఫ్ అండి మొత్తం? అంటే ఒక 100 ఏళ్ళు బతకగలమా? లేదు. మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో మనల్ని కష్టపెట్టుకుంటూ యువత వాళ్ళని కష్టపడుతూ అట్లాంటివి, ఇట్ ఈస్ జస్ట్ నాకు నేర్పించిన సాధన అట్లా కాదండి. ఎందుకంటే ఏ పనైనా అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మనస్ఫూర్తిగా మన 100% పెట్టాలి అనుకునే ఒక మనస్తత్వమే తప్పితే ఏదో. అంటే నార్మల్గా అంటే నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్ట్గా నేను ఎంతో అబ్జర్వ్ చేసిన దానిలో విమెన్ ఒక్కసారి కెరీర్లో ఏదైనా చిన్న గ్యాప్ వస్తే మ్యారేజ్ చేసుకు వెళ్ళిపోతారు.
మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి కొన్నాళ్ళు అంతా అటు ఇటు తిరిగి మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు అలా జరిగిందా? మ్యారేజ్ చేసుకున్నారా మీరు? లేదండి, అంటే ఐఎమ్ టోటలీ ఇన్ టు మై ఆర్ట్. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే. సో వాటి జోలికి వీటి జోలికి ఐ డోంట్ వాంట్ టు గో అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్. నాకు నచ్చిన పని చేస్తూ వచ్చాను, నచ్చినట్టే ఉన్నాను నేను. ఓకే. అంటే లైఫ్ వన్ టేక్ ఇన్ ద లైఫ్, ఏదో నర్మద కథ చెప్తారు. ఆవిడ తపస్సు చేసి స్వర్గలోకంలోకి వెళ్తే దేవేంద్రుడు, నువ్వు సంసార సుఖాన్ని అనుభవించలేదు కాబట్టి యూఆర్ నాట్ ఫుల్లీ ఎంటైటిల్డ్ టు ఎంటర్ హెవెన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి వెనక్కి పంపించేస్తాడు. అవును. అలాగా దట్ కోర్స్ ఈజ్ ఏ రుడిమెంట్ అండ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ లైఫ్. అది ఎవరైనా ఎంటర్టైన్ చేయలేదు, వెడ్లాక్ లైఫ్ని ఎంటర్టైన్ చేయలేదంటే దేర్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ రీజన్ ఆర్ ఏ స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ సమ్ స్ట్రాంగ్ ఎవర్షన్ ఆన్ దట్. అట్లాంటివన్నీ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలియదు. అట్లాంటివన్నీ పెద్ద మాటలని మాత్రం తెలుసు మీకు? అవి తెలుసండి, ఎందుకంటే ఆర్ట్లో ఉన్నాను కదా. ఆర్ట్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని చవి చూడడం అనేది ఆర్టిస్ట్కి బై ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ కమ్ బై ఎక్స్పీరియన్స్. ఐ థాట్ దిస్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్ అండ్ ప్లెజర్ టువర్డ్స్ వర్కింగ్ ఇన్ ద థియేటర్స్, వర్కింగ్ విత్ ద మూవీస్. అంటే నా లైఫ్ మొత్తం రివాల్వ్ అరౌండ్ విత్ ద కిడ్స్కి నేర్పించడం, టీచింగ్ వీటిలో ఉండడం. అందుకని పెద్ద అట్లాంటివన్నీ అవన్నీ ఏమో ఇది ఇచ్చిన సంతోషం మరేది ఇంకో పెద్దదేమో ఉంటుందేమో. ఏంటి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, బికాజ్ కొంతమంది బాన్ ఆర్టిస్ట్గా ఉంటారు ఖచ్చితంగానే. వాళ్ళ టైం వస్తుంది, టైం రాదు, దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. బట్ టీచింగ్ లైన్లో ఉండడం వల్ల చాలా నేర్చుకోగలిగాను నేను జీవితాన్ని. చాలామంది జీవితాలు నేను డైరెక్ట్గా చూసాను అండ్ ఐ మైసెల్ఫ్ ప్లేడ్ ఎ డిఫరెంట్ రోల్స్ ఇన్ లైఫ్. వాట్ ఆర్ దోస్ రోల్స్ అండి? అంటే నేను ఇప్పుడు నన్ను చూస్తుంది చాలా మందికి నేను ఒక డాన్స్ ప్రెజెంటేషన్ అంటే పర్ఫార్మర్ గాను లేకపోతే మూవీ ఆర్టిస్ట్ గాను తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్, ఐ హ్యావ్ పుట్ మై హ్యాండ్స్ ఇన్ టు సో మెనీ థింగ్స్. బిజినెస్ అనుకోండి, లేకపోతే ఈవెంట్. ఏం బిజినెస్ చేసేవారండి? అంటే చెన్నైలో ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీ నేనే నడిపేదాన్ని. సో అది కూడా మ్యూజికల్ ఈవెంట్స్. అదే అన్నాను కదా, ఆర్ట్ మేబీ చూస్డ్ మీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అదేలేండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.